నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎన్‌పి డాక్టర్ల ఆగడాలకు ఎట్లాంటి అసలు బ్రేక్ అనేది పడట్ల. ఒక పక్కన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు. వాటికి సంబంధించి నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేటువంటి ఆర్ఎన్‌పి డాక్టర్లు, అలాగే వారు నిర్వహించే క్లినిక్‌లపై ఒక రకమైనటువంటి కొరడా జులిపిస్తూనే ఉన్నారు. అయినా కూడా ఎక్కడా కూడా వారిలో ఒక చలనం గాని, ఒక మార్పు అనేది మాత్రం కనిపించట్లేదు. చూసాం మనం తాజాగా 176 క్లినిక్‌లకి సంబంధించి సీజ్ చేశారు. అలాగే ఆ 176 మంది మీద కూడా ఆర్ఎంపీ వైద్యులపై కేసులు నమోదు చేశారు. అయినా కూడా ఎక్కడా కూడా వారు కంట్రోల్లోకి రావట్ల. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఇటువంటి జిల్లాల్లో మారుమూల ప్రాంతాలను, గిరిజన తాండాలను టార్గెట్గా చేసుకొని ఈ ఆర్ఎంపీ డాక్టర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా మరికొంతమంది ఆర్ఎన్‌పి డాక్టర్లపై కేసులు నమోదయ్యాయి. కొన్ని క్లినికుల్లో అయితే నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లు చేయటం, అలాగే రకరకాల వైద్యం చేయటం అనేది కూడా గమనించారు. ఇటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఏదైతే తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఆర్ఎన్‌పిల వ్యవహార శైలిపై ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. ఇలాంటి సందర్భంలో కొద్ది రోజులు వారు సైలెంట్గానే ఉన్నారు, కానీ మళ్ళీ రెచ్చిపోతున్నారు. వాస్తవానికి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 ప్రకారం ఆర్ఎన్‌పి వైద్యులు వారికి కొన్ని వెసులుబాటు అనేది ఇచ్చింది. అంటే వారికి కొంత పరిధి పెట్టింది, ఏ రకమైనటువంటి చిన్న చిన్న వైద్యం చేయాలి, ఇంజెక్షన్స్ చేయాలి అనేది. దానిలో భాగంగానే ఎక్కడా కూడా అబార్షన్లు కానీ, పెద్ద పెద్ద ఆపరేషన్లు కానీ ఇటువంటివి చేయడానికి అసలు అవకాశం లేదు, వారికి అనుమతి లేదు వాస్తవం చెప్పాలంటే. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా ఈ గిరిజన తాండాలు, అలాగే మారుమూల ప్రాంతాలు ఉంటాయి, వాటినే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ ఆర్ఎంపీ డాక్టర్లు. ఇలాంటి క్రమంలో నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ 2 జిల్లాల్లో తాజాగా జరిగినటువంటి పరిస్థితులు ఇవి. ముఖ్యంగా ఎవరైతే లింగ నిర్ధారణ పరీక్షలు చేయటం, ఆడపిల్లని తేలితే చాలు అబార్షన్ చేసేయడం, చాలామంది అయితే వారు ప్రాణాల మీదకి తెచ్చుకొని ప్రాణాలు కోల్పోయినటువంటి కేసులు కూడా చూసాం. కాకపోతే ఆ గిరిజన ప్రాంతాలు కానీ, మారుమూల ప్రాంతాల్లో ఇటువంటివి చాలా కామన్గా చూస్తారు కాబట్టి పెద్ద వెలుగులోకి రావు. కానీ కొన్ని విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ ఆర్ఎన్‌పి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల అనేక మంది మహిళలు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో తాజాగా మెరుపు దాడులు చేశారు. అలాగే ఇప్పుడు ఈ 2 రోజుల్లో దాదాపు 45 మందిని అరెస్ట్ చేశారు. వారి క్లినిక్లను కూడా సీజ్ చేశారు. అంటే తెలంగాణలో ఏ రకంగా రెచ్చిపోతున్నారు. ప్రతి చోట ఆర్ఎన్‌పి వ్యవస్థ అనేది ఉంది. కొంతమంది ఏదైతే ప్రభుత్వం నియమించిందో, ప్రభుత్వం పెట్టిందో నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి, వాటిని తూచా తప్పకుండా పాటిస్తారు. ఇక్కడ మా ఉద్దేశం అందరినీ అలాగే చేస్తున్నారు అని వారిని ఇచ్చేయటం కాదు. కానీ కొంతమంది ఆర్ఎన్‌పి ముసుగులో ఎంబీబీఎస్ డాక్టర్లుగా బిల్డప్ ఇచ్చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. ఆర్ఎన్‌పి డాక్టర్లు, అలాగే వారికి అసోసియేషన్ ఒకటి ఉంది, దానికి సంబంధించి కూడా ఒక రకమైనటువంటి నోటీసులు, ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఈ యాక్ట్ ఉందో, యాక్ట్ ప్రకారం కాకుండా వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే జైలు శిక్ష తప్పదు, కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తుంది. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, మారుమూల గ్రామాలు, చిన్న చిన్న పల్లెళ్ళు, వాటినే టార్గెట్ చేసుకుంటున్నారు. అదే ఎందుకనంటే పట్టణాల్లో చేస్తే వారి భాగోతం బయటపడుతుందిగా. సో ఇలాంటి సందర్భంలో అక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈ యొక్క గిరిజన తాండాలు కానీ, అలాగే మారుమూల గ్రామాలు కానీ, కొన్ని చిన్న చిన్న కుగ్రామాలు ఉంటాయి, వాటిలో అక్కడ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఒక చైతన్య కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు చేయాలి. ఇటువంటి వారు వచ్చి మేము అమ్మాయా అబ్బాయా చెబుతాం అని చెప్తే వెంటనే మాకు సమాచారం ఇవ్వండి అని ఒక రకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు, క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ అంటారు దాన్ని, అది కూడా నిర్వహించాలని ఒక ఆలోచనలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే తెలంగాణలో రెచ్చిపోతున్నటువంటి ఆర్ఎన్‌పి డాక్టర్లకు చెక్ పెడుతుంది వైద్య ఆరోగ్య శాఖ.